ముందుగా ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో మట్టి కుప్పలో 2 గుర్తు తెలియని మృతదేహాలు లభించడం కలకలం రేపింది. షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ సబ్బవరం పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు పనుల్లో ఈ మృతదేహాలు బయటపడ్డాయి. ఇవాళ తెల్లవారుజామున డంపర్ లారీలతో మట్టి వేస్తుండగా కుప్పలో 3 మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలు పూర్తిగా డీకంపోజ్ అయిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. మట్టిలో పాత తలగళ్ళు, బొంతలు కూడా లభ్యమయ్యాయి. మృతులు ఎవరు, మృతదేహాలు అక్కడికెలా వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, 3 మృతదేహాలు ఎవరివి, పోలీసులు ఏమంటున్నారు? సింధు, ఏదో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో శీలానగర్ సమీపంలోనైతే తొలుతగా 3 మృతదేహాలు అనుకున్న నేపథ్యంలో ఇది 2 మృతదేహాలుగా స్థానికులు గుర్తించి ఒకసారిగా పోలీసులకు సమాచారం అందించారు. ఏదైతే సబ్బవరం నుంచి ఏదైతే శీలానగర్ మరియు ఈ కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఒక భారీ వాహనాలతో కూడా తెల్లవారుజాము నుంచి కూడా మట్టిని తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మట్టిని తీసుకొచ్చి ఆ ప్రాంతం గుండా వేస్తున్నారు. ఈ క్రమంలో ఒకసారిగా వాటిలో కొన్ని పుర్రెలు, అదేవిధంగా కొన్ని మృతదేహాలు కనిపించాయి. వెంటనే దానికి ఉన్నటువంటి పోలీసులు స్థానికులు కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తొలుతగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి మృతదేహాలుగా గుర్తించగా ఇది ఈ మట్టితో ఈ చివరి మట్టిని తీసుకొచ్చినటువంటి మట్టి సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే ఒక మట్టిని కూడా లోడ్తో తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ మట్టిని కూడా ఆ ప్రాంతం కూడా తెచ్చిన నేపథ్యంలోనే అక్కడి నుంచి కూడా ఈ మృతదేహాలుగా పూర్తిగా చెప్పారు. అదేవిధంగా ఘటనా స్థలం చేరుకున్న ఏసీపీ మాత్రము శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇది పూర్తిగా ఆ శ్మశాన వాటిక సమీపం నుంచి వచ్చిన మట్టిలో నుంచి వచ్చిన మృతదేహాలుగా గుర్తించామని, ఇది ఏమాత్రం మీద అనుమానాస్పదంగా లేని మృతదేహాలుగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇంకా కూడా చాలా వరకు కూడా మట్టిని తీసుకొచ్చారు. వాటిలో కూడా ఇతరత్ర మృతదేహాలు ఉన్నట్లుగా మేము కూడా పర్యవేక్షిస్తున్నట్లు కూడా చెప్తున్నారు. అదేవిధంగా స్థానిక గాజువాక సిఐ వాసినాయుడు కూడా పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ మృతదేహాల విషయంలో మాట సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏ విధమైన అనుమానాస్పదంగా లేనట్టు పరిశీలన నేపథ్యంలో కూడా ఒకవైపు పూర్తిగా శ్మశాన వాటికి నుంచి తీసుకొచ్చే మృతదేహాలుగా గుర్తించామని, వీటిని ఈ మట్టి కూడా భారీ లోడులతో కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ తరహా ఘటన జరిగిందని కూడా ఒకవైపు అయితే ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ శ్రీనివాస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది.